వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు మోనికా. ముందుగా హెడ్లైన్స్. క్వాంబియన్ డెవలపర్స్ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ 8వ ఎడిషన్కు భారీ స్పందన. 30,000 మందికి పైగా ప్రత్యక్షంగా, 1,50,000 మందికి పైగా వర్చువల్గా పాల్గొన్నారు. ప్రతిరోజు కేవలం 5 నిమిషాలు కేటాయించండి, మొబైల్ ద్వారా క్యాన్సర్ అవగాహన పెంచండి అని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు యువతను కోరారు. హైదరాబాద్ అక్టోబర్ 12, 2025. క్వాంబియన్ డెవలపర్స్ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ 8వ ఎడిషన్ ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 30,000 మందికి పైగా ప్రత్యక్షంగా పాల్గొనగా, మరో 1,50,000 మంది 130 దేశాల నుండి వర్చువల్గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఐటీ మంత్రి శ్రీ దామోదరం రాజనరసింహ శ్రీధర్ బాబు, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, క్రీడల మంత్రి శ్రీ వకాటి శ్రీహరి, ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ వేమ నరేందర్, తెలంగాణ క్రీడా సంస్థ చైర్మన్ శ్రీ శివసేన రెడ్డి, సినీ నటుడు అడివిశేష్, హైదరాబాద్ సిపి శ్రీ విసి సజ్జనార్, సైబరాబాద్ సిపి శ్రీ అవినాష్ మెహంతి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాల్గొన్నారు. తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి గారి విజన్ ఒక వ్యక్తి ప్రయత్నంగా మొదలై 130 దేశాలకు విస్తరించిన భారీ ఉద్యమంగా మారింది. ఈ ఉద్యమం ద్వారా ఇండియా క్యాన్సర్పై అవగాహన పెంచడంలో ప్రపంచానికి నాయకత్వం వహిస్తోంది అని ప్రశంసించారు. అలాగే యువత ప్రతిరోజు కేవలం 5 నిమిషాల సమయాన్ని కేటాయించి మొబైల్ ద్వారా క్యాన్సర్ ముందస్తు పరీక్షల గురించి అవగాహన కలిగించాలని కోరారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మరియు ప్రఖ్యాత అంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో న్యాయమైన క్యాన్సర్ స్క్రీనింగ్, చికిత్స అందించడం లక్ష్యం. ఈ రన్ ద్వారా పొందిన నిధులను క్యాన్సర్ స్క్రీనింగ్ కు వినియోగించనున్నారు. ఇప్పటి వరకు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ 1.4 కోట్ల మందికి 130 దేశాలలో సేవలు అందించింది. 1,00,000 మందికి మొబైల్ స్క్రీనింగ్ ద్వారా సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇతర మంత్రులు మాట్లాడుతూ, శ్రీ పొన్నం ప్రభాకర్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. శ్రీ వేమ నరేందర్ గ్రామీణ ప్రాంతాల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. శ్రీ వకాటి శ్రీహరి క్యాన్సర్ ముందస్తుగా గుర్తిస్తే నయం చేయగలమని, యువత ఈ సందేశాన్ని తీసుకెళ్లాలని కోరారు. శ్రీ శివసేన రెడ్డి ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబించాలంటూ యువతకు పిలుపునిచ్చారు. సినీ నటుడు అడివిశేష్ మాట్లాడుతూ, ఈ తరహా భారీ ఈవెంట్కు వచ్చినందుకు గర్వంగా ఉంది. డాక్టర్ చిన్నబాబు ఆహ్వానం మేరకు ఈసారి వచ్చాను, ఇక ముందు ఆహ్వానం లేకుండానే వస్తాను అని అన్నారు. గాయకుడు రమణ గోగుల గోదావరి గట్టు మీద పాటతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. క్యాన్సర్ను జయించిన వారిని సన్మానిస్తూ నీలిమ, ప్రకాష్, సంగీత, గీత అనే అభిరథుల విజయగాథలను వేదికపై పంచుకున్నారు. 10K రన్ విజేతలు, మహిళా విజేతలు రాజేశ్వరి, సునీత, ఉమా, పురుష విజేతలు ఈశ్వర్, అనూజ్ యాదవ్, మనోజ్. ఈ రన్ను గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ నిర్వహించింది. ఇది హైదరాబాద్ కేంద్రంగా ఉన్న లాభాపేక్ష లేని సంస్థ. దీని లక్ష్యం క్యాన్సర్ భారాన్ని తగ్గించడం. Morning, sir.